వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ఫిర్జాదిగూడలో సాఫ్ట్‌వేర్ తేజస్విని యొక్క ఆత్మహత్య కేసు ఏదైతే ఉందో రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఇదే నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదటిగా ఆ ఇంట్లో పేరెంట్స్‌ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియలో ఉన్నారు. ఇక తర్వాత ఇంటి ఓనర్‌ని చేయాలంటూ కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అదేవిధంగా దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే కోరుతా ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా మనం క్లారిటీగా మాట్లాడుకున్నా గానీ జస్ట్ ఏందంటే అది అపోహ మాత్రమే కానీ ఇంకా క్లారిటీ అప్డేట్స్ కూడా ఇంకా పోలీసులు బయట పెట్టట్లేదు. ఈవెన్ దో సీసీ కెమెరాలు కూడా పెట్టడం లేదు. కొన్నిటిని మాత్రమే పోలీసులు రిలీజ్ చేస్తా ఉన్నారు. అసలు ఏమైంది అనే ప్రశ్నకు ఇంకా జవాబు ఇప్పడల్లా కూడా దొరకని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క సెకండ్ ఫ్లోర్‌లో అంటే వీళ్ళుంటున్న ఫ్లోర్‌లో రూ. 1,00,000 పెట్టి రెంట్‌కి తీసుకున్నారు. రోజుకు రూ. 3,500 వరకు కూడా పే చేస్తా ఉన్నారు. అది కూడా బుక్ చేసుకొని రెంట్ తీసుకున్నారు అంటే అక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో, అదేవిధంగా రోజు గూడా అక్కడికి వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళొస్తా ఉన్నారు. ఫుడ్ డెలివరీస్ బాగా వస్తా ఉన్నాయి. వాళ్ళు 20 రోజులే అయింది వచ్చి. 20 రోజులు కూడా దాదాపు ఫుడ్ డెలివరీ వాళ్ళు బాగా వస్తా ఉన్నారు. వాళ్ళకి డెలివరీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా వచ్చేసరికి అక్కడ ఈవెన్ దో వాళ్ళు బయటకి వచ్చి కూడా తీసుకోరు. జస్ట్ ఆ ఫ్లోర్ వరకే సెకండ్ ఫ్లోర్ వరకు రప్పించుకొని వాళ్ళని తీసుకుంటా ఉంటారు. అదేవిధంగా వచ్చేసరికి అక్కడ కొత్త వాళ్ళు యంగ్‌స్టర్సు అదేవిధంగా కొత్త కొత్త కారుల్లో ఇవాళ వచ్చినోళ్ళు రేపు రారు, రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి రారు. అలాగా కొత్త కొత్త వారు ఆ ఇంట్లోకి ఎప్పుడు కూడా వస్తా ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతా ఉండటం జరుగుతా ఉంది. సో, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతా ఉన్నారు. సో, అక్కడ ఇల్లీగల్‌గా ఏమన్నా జరుగుతా ఉందా? వ్యభిచారం లాంటిదేమన్నా జరుగుతా ఉందా? ప్రాస్టిట్యూట్ లాంటిదేమన్నా జరుగుతా ఉందా? అనేది కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అదేవిధంగా ఆ యొక్క ఫ్లోర్‌లో మొత్తం మీద ఆ యొక్క హౌస్ మొత్తం మీద రెంట్‌కుంటే వాళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. సో, ఆల్రెడీ గూడా ఒకసారి ఓనర్‌కి చెప్పినా గాని ఆయన ఎటువంటి కూడా యాక్షన్ తీసుకోలేదు. సో, అంటే చూస్తానమ్మా, చెప్తానమ్మా ఇదంతా చెప్తా ఉన్నారు గానీ, అక్కడ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోలేదు. అది మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ కేవలము అక్కడ ఆయన వాళ్ళకి ఒత్తాసుగా, వాళ్ళకి సపోర్ట్‌గా ఉన్నారు తప్ప, ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోలేదంటూ గూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గూడా చెప్తా ఉన్నారు. సో, అదేవిధంగా వాళ్ళందరూ గూడా కలిసి మేము ప్రత్యేకంగా కొంతమంది కలిసి వెళ్లి కార్పొరేటర్‌ని మేము కలిసి కార్పొరేటర్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటాము. కార్పొరేటర్‌ని గూడా మేము కలిసి అక్కడ చెప్తా ఉంటాము. కార్పొరేటర్‌కి జరిగిందంతా గూడా చెప్పి మేము తగిన యాక్షన్ ప్లాన్ తీసుకొని మాకు భద్రత కల్పించండి అంటూ గూడా మాట్లాడుతూ ఉంటామంటూ గూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో, మొత్తం మీద మనకి తెలుస్తుంది ఏంటి అంటే ప్రత్యేకంగా అక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా వినపడుతున్నది అక్కడ వ్యభిచారం జరిగింది, జరుగుతుంది అనేది అక్కడ వాదన కనిపిస్తుంది. సో, మొదటి నుండి గూడా ఆమె కన్న తల్లి కాదు, పెంచుకున్న తల్లి అంటూ కూడా ఏదైతే అపవాదులు ఏయైతే వచ్చినాయో అపోహలు మాట్లాడుతా ఏదైతే వచ్చినాయో వీట్లి మీద పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా వచ్చేసరికి మొత్తం మీద ఆ యొక్క కన్న తల్లే వీళ్ళందరిని ఈ యొక్క కూతుర్ని ఇలాగా రకరకాలుగా చాలా మంది దగ్గర నుంచి పిలిపిస్తా ఉంటుంది. చాలా మంది దగ్గరికి తీసుకొని వెళ్తుంది అనేది కూడా ఒక రకంగా వినిపిస్తోంది. అంటే ఆమె చెప్తున్న మాట ప్రకారం మేము ఆర్థికంగా కొంత సంక్షోభంలో ఉన్నాము. మేము ఆర్థికంగా కొంత మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి ఉన్నాయని చెప్తా ఉంది. బట్ వచ్చేసరికి రూ. 3,500 పెట్టి ఇక్కడ పర్ డేకి రెంట్‌కి తీసుకున్నారు. రూ. 1,00,000 దాకా కూడా రెంట్ పే చేశారు. సో, దీని మొత్తం మీద ఓనరే వీళ్ళకి ఫుడ్ డెలివరీ కూడా పేమెంట్స్ కూడా ఆయనే కట్టుకుంటున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. సో, దీంట్లో ఎంతవరకు వాస్తవం తెలీదు. సో, చుట్టుపక్కల వాళ్ళు అదేవిధంగా ఆ యొక్క దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే చెప్తా ఉన్నారు. సో, మొత్తం మీద వాళ్ళు కూడా చెప్తుంది అంటే ఏమన్నా ఇక్కడ జరుగుతా ఉంది. కొత్త కొత్తగా కొత్త కొత్త మనుషులొస్తా ఉన్నారు. కార్‌లొస్తా ఉన్నాయి. ఎప్పుడు కూడా వీళ్ళ ఇంటికి గెస్ట్‌లొస్తానే ఉంటారు. సో, వస్తా ఉంటారు. అరుపులు వినిపెడతా ఉంటాయి. కేకలు వినిపిస్తా ఉంటాయి. ఏమవుతుందో అర్థం కాదు. మేము ఆల్రెడీ ఓనర్‌కి చెప్పినా, ఓనర్ కూడా దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్పారు. సో, అదేవిధంగా మా ఆంధ్రప్రభ నుంచి కూడా రిపోర్టర్స్ వెళ్లి అక్కడ తల్లిగారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళ తండ్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళు పెద్ద ఎత్తున దూషిస్తూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఈ యొక్క రిపోర్టర్స్ మీద కూడా వీళ్ళు అసభ్యకరంగా మాట్లాడుతూ వేలు చూపిస్తూ ఒకలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో, ఏదేమైనా గానీ వాళ్ళ తల్లి బయటకు వచ్చి ఇదంతా కూడా ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అసలు ఇన్ని రోజులు రూ. 3,500 పెట్టి ఎందుకు బుక్ చేసుకొని అక్కడ ఉండాల్సొచ్చింది? రూ. 1,00,000 ఆ ఓనర్‌కి పేమెంట్ ఎందుకు ఎలా చేశారు? సో, అంటే ఆర్థికంగా క్రైసిస్‌లో ఉన్నామని చెప్తున్నారు తల్లి. బట్ అక్కడొచ్చేసరికి రూ. 1,00,000 ఎలాగా ఆయనకి 20 డేస్‌కే చేయటం ఏంటి? అంటే ఆర్థిక పరంగా లక్ష ఒక క్రైసిస్‌లో ఉండగానే రూ. 1,00,000 పేమెంట్ ఎలా చేశారు?
అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అందులో వాళ్ళు వండుకునేది కూడా ఏమీ లేదు. అక్కడ జస్ట్ ఇన్‌స్టెంట్‌గా మనమే మొత్తం కూడా ఫుడ్ డెలివరీ చేసుకుంటా ఉన్నారన్నట్టు తెలుస్తా ఉంది. సో, మొత్తం మీద అక్కడ ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. సో, అంటే వ్యభిచారము జరుగుతా ఉంది. ప్రాస్టిట్యూట్ అక్కడ జరుగుతా ఉంది అనేది చుట్టుపక్కల వాళ్ళ వాదన వెనక మనకి కనిపిస్తా ఉంది. దీంట్లో నిజ నిర్ధారణగా పోలీసులు దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ సురేష్‌తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.